హాయ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే కంటెంట్ చిన్న పిల్లలకి జలుబు అంటే ఈ సీజన్ వింటర్ కదా! ఈ సీజన్‌లో చిన్న పిల్లలకి చాలా జలుబయితది. చిన్న పిల్లలు ఏంది మన పెద్దవాళ్ళకే ఈ సీజన్‌లో జలుబు, జ్వరాలొస్తాయి గదా! నేను తీసుకున్న కంటెంట్ ఈరోజు ఏంటంటే చిన్న పిల్లలకు కొద్దిగా జలుబు ఎట్లా పోవాలి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మా పాపకి గూడా 21 దాటిన తర్వాత ఇప్పటి వరకి ఈ క్షణం వరకి కూడా ఎప్పుడూ జలుబు, గురుకు అంటూనే ఉంటది. నేను ఇలాంటివి చాలా ట్రై చేసినా అనమాట మా పాపకి. తగ్గింది. ట్రై చేసినా అది తగ్గేదనమాట. అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా కాపాడేదనమాట. ఈ నేను చెప్పే టిప్స్. సో, ఈ టిప్స్ మీరు కూడా వాడండి. ఇది అంత యూజ్‌ఫుల్ కాకున్నా కొద్దిగా అన్‌ఎడ్యుకేటెడ్ మదర్స్ ఉంటారు కదా! అంటే తెలవని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి అంటే హాస్పిటల్‌కెళ్ళి చూయించలేని వారు అట్లా అనుకోని ఈ టిప్సే వాడుకొని ఉండకూడదండి. ఎందుకంటే జలుబు ఎక్కువైతే చాలా డేంజర్. ఆహ్, వాడినంత వరకు వాడాలి. ఈ టిప్స్ పాటించాలి. సో, కొద్దిగా మనకు ఏమంటారు తగ్గలేదు అనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళాలి. డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిందే. నేను మాత్రం కొద్దిగా మామూలుగా నాకు తెలిసినంత వరకైతే నేను కొద్దిగా టిప్స్ చెప్దామని అనుకుంటున్నాం. ఏంటంటే విక్స్ ఉంటది గదా! విక్స్ కంపల్సరీ చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఈ సీజన్‌లో మాత్రం ఖచ్చితంగా విక్స్ ఉండాలి. ఆ విక్స్ అయితే తమలపాకు అంటారు గదా! ఆ తమలపాకు మీద బాగా తమలపాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఆ వేడి మీదనే విక్స్ బాగా రాయాలి. రాసి మాడకు గట్టిగా పెట్టి ఏదన్నా అరికట్టులాగా కట్టాలనమాట. కడితే కొద్దిసేపట్లో గుంజుతది. కొద్దిగా సర్ది మాత్రం అంత అనరు. ఎమ్మటే మనకు ఏమంటారు ఎమ్మటే తెలవదు. ఒక 2, 3 డేస్ అట్లా ట్రై చేయండి. అంటే పొద్దున, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ ట్రై చేయండి. ఒక 2 డేస్‌లో ఏం గాదు, తగ్గుతది. ఇదొక టిప్ అనమాట. సెకండరీ ఏంటంటే ఆహ్, మన హారతి కర్పూర బిళ్ళలు అంటారు గదా! హారతి కర్పూర బిళ్ళలు గూడా మనకు యూజ్‌ఫుల్ అయితే మా పాపకు గూడా ట్రై చేసినా అనమాట నేను. మా పాపకి ట్రై చేసినా అని చెప్పట్లేదు. మీకు గూడా కొద్దిగా యూజ్‌ఫుల్ అయితది. తక్కువైతది గాబట్టికి చెప్తున్నా అనమాట. ఎట్లా అంటే అవి మన హెయిర్ ఆయిల్ ఉంటది. హెయిర్ ఆయిల్ గానీ, మన కర్రీ ఆయిల్ తక్కువ అంత యూజ్ చేయదు. హెయిర్ ఆయిల్ ఏం గాదు. మనం హెయిర్ ఆయిల్ ఏది యూజ్ చేస్తామో అది కొద్దిగా తీసుకోవాలి. చిన్న గ్లాస్‌లో దాంట్లో సగం తీసుకోవాలి. సగం కంటే తక్కువనే తీసుకోవాలి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ అయితే చాలు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాగా గరం చేయాలనమాట. గరం చేసి ఆ హారతి కర్పూర బిళ్ళలు బాగా నలమాలి. నలిచిన తర్వాత అందులో వేసి మళ్ళా కాచాలి. బాగా కాచిన తర్వాత చల్లార్చుకోవాలి. పడుకునే ముందు పిల్లలకి మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు. పడుకునే ముందు బాగా మాడకి రాయాలి ఇక్కడ. మాడకి రాయాలి. గొంతుకి, ఛాతీల, వెన్నుకి, అరిచేతులకు, అరికాళ్ళకు రాయాలి కంపల్సరీ. ఏం కాదు. ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ అయితది. సో, ఇంకా థర్డ్ వన్ ఏంటంటే అది ఏమంటారు మనం వాము తింటాం కదా! వాము కూడా చాలా యూజ్‌ఫుల్ అయితది. పెద్దవాళ్ళైతే డైరెక్ట్ తినేస్తారు. కానీ చిన్న పిల్లలకి మోషన్స్‌లో ఇబ్బంది అయితదనేసి మనం డైరెక్ట్ పెట్టలేము కదా! ఈ వాము ఎట్లా చేయాలంటే అంటే కొన్ని గ్లాసుల సగం వాటర్ తీసుకోవాలి. చిన్న గ్లాస్‌లో హాఫ్ వాటర్ తీసుకొని అవి బాగా వేడైన తర్వాత విక్స్ అంటున్నా. వాము అనేది అందులో వేయాలి. వాము వేసి ఆ వాము మొత్తం మెత్తగా అయిందాక దాంట్లో ఉన్నది బయటకి వదిలిన దాకా ఆ ఘాటు అనేది బయటకొచ్చిన దాకా వేడి చేస్తూనే ఉండాలి. బాగా వేడి చేయాలి. చేసిన తర్వాత కొద్దిసేపు చల్లార్చుకోవాలి. ఒక 2, 3 స్పూన్స్ అయితదనమాట. చిన్న పిల్లలకి ఇప్పుడు మా పాప 1 ఇయర్ గదా! 1 ఇయర్ పోయొచ్చు ఏం కాదు. అంటే 6 మంత్స్ అంటే వాళ్ళు తట్టుకోరులే గానీ ఒక 8, 9 మంత్స్, 10 మంత్స్, 1 ఇయర్ వాళ్ళకు నేను అప్పటి నుండి మా పాపకైతే 8 మంత్స్ నుండి నేను ఇది ఏమంటారు వాము వాటర్ అయితే ఖచ్చితంగా తాపిస్తాననమాట. మరి చల్లగా అయినప్పుడు కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే 2, 3 స్పూన్స్ అనేది గొంతులో వేయాలనమాట. గొంతులో పోస్తే ఏం కాదు. అది కూడా యూజ్‌ఫుల్ అయితది వాము. మార్నింగ్ పోయాలి, ఈవినింగ్ పోయాలి. నైట్ టైమ్‌లో పడుకునే ముందు పోయాలి. వాళ్ళకు ఫ్రీగా ఉంటదనమాట. జలుబు అనేది తొందరగా ఎక్కువ కాదనమాట. ఇంకేంటంటే మనకు ఇంట్లో ఖచ్చితంగా ఏమంటారు ఎప్పుడు సర్ది ఉంది కదా అని ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని పడుకోబెట్టడం, చెదర్లు కప్పడం ఇలాంటివి చేయొద్దు. పిల్లలకు సర్ది ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో వెంటిలేషన్ అనేది ఉండాలి. డోర్స్ ఓపెన్ ఉండాలి. ఏమంటారు వెంటిలేషన్స్ ఓపెన్ ఉండాలి. ఇవన్నీ ఓపెన్ ఉండాలి. సర్ది అయితుంది, గాలొస్తదని ఏం ఆలోచించకూడదు. ఇవన్నీ ఓపెన్ ఉంటే వాళ్ళకి ఇంకెక్కువ శ్వాస పీల్చుకోవడానికి బావుంటదనమాట. అందుకనే చెప్తున్నా.
ఇంకొకటి ఏంటంటే అది మ్యూకస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జలుబు అనేది ఎక్కువయ్యి ఇక్కడ జామ్ అయితదనమాట. శ్వాస పీల్చుకోనీకి రాదు పిల్లలకి. ఆ టైంలో మనం ఈ తమలపాకు, ఈ హారతి కర్పూర బిళ్ళ అంటే పెడతాం. ఇవి ఎక్కువ కాకుండా చూసుకోవడానికి పెడతాం. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సర్ది ఎక్కువ అయిందనుకో, ఎక్కువైనప్పుడు మ్యూకస్ సిరప్ ఏమో తెలవదు గానీ నాకు సర్ది ఎక్కువై గురుకు అన్నప్పుడు మా పాపకైతే ఖచ్చితంగా మ్యూకస్ పెట్టి అంతా ముక్కులో నుండి ఆ చీముడంతా తీసేస్తే ఎంత ఫ్రీగా పడుకునేది తెలుసా? చాలా సేపు పడుకునేది, సతాయించకపోయేది. ఖచ్చితంగా చిన్న పిల్లలున్న దగ్గర ఈ వింటర్ సీజన్‌ల మ్యూకస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆన్‌లైన్‌లో దొరుకుతది, మెడికల్ షాప్‌లో దొరుకుతది. హ్మ్. చూ తీసుకోవాలనమాట. ఖచ్చితంగా ఉండాలి. సో, ఇదొకటి. అట్లా అనేసి సర్ది, జలుబు అనేది ఎక్కువైందాక ఉండకూడదనమాట. మనకి ఎక్కువ అనిపియగానే హాస్పిటల్‌కి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. పిల్లలతోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఫీవర్ వస్తూ ఉంటది. ఆహ్, సర్ది అయితది, దగ్గులేస్తది. మనం కూడా మన మదర్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఎందుకంటే 1 ఇయర్ దాకా చాలా వరకు పిల్లలు ఫీడింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది అయితది కాబట్టి సో కూల్ డ్రింక్స్ తాగకూడదు, పచ్చిమిర్చి ఇలాంటివి తినకూడదు. సో, ఇలా అన్నమాట. నేను ఇవన్నీ కొద్దిగా నా వల్ల యూజ్‌ఫుల్ అయితాయని చెప్తున్నా. నచ్చితే మాత్రం కామెంట్ చేయుర్రి, లైక్ చేయుర్రి. ఆహ్, ఇంకేంటంటే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. నా ఫస్ట్ వీడియో అంటే నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన. సో, ఇది కంటెంట్‌లో మాత్రం ఫస్ట్ వీడియో అనమాట. ఇలాంటి వీడియోస్ నాకు తెలిసినంత వరకు అన్ అంత కాకుండా కొద్దిగానన్నా యూజ్‌ఫుల్ అయితదని ఇలాంటి కంటెంట్ పెడుతున్నా. సో, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు నన్ను ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకంతోనే నేను ఇలా కంటెంట్స్ అయితే చేయాలనుకుంటున్నా. సో, మీరైతే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నా. సో, మరొక వీడియోతోటి మీ ముందుకొస్తా. బాయ్.